శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు మన ఛానల్లో అసలు ఉండ్రాళ్ళ తద్ది నోముని ఏ విధంగా చేసుకోవాలి, అలాగే అసలు ఈ ఉండ్రాళ్ళ తద్ది నోము వెనక ఒక ఆసక్తికరమైనటువంటి ఒక వ్రతకథ కూడా ఉందండి. ఆ వ్రతకథను కూడా తెలుసుకుందాము ఇప్పుడు ఈ వీడియోలో. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము. భాద్రపద బహుళ తది రోజు స్త్రీలందరూ తాము నిండు నూరేళ్లు సౌభాగ్యంతో ఉండాలి అని చెప్పి, సద్గతులను పొందాలి అని చెప్పి ఈ ఉండ్రాళ్ళ తద్ది నోముని ప్రత్యేకంగా ఆచరిస్తూ ఉంటారు. ఎవరైతే భక్తి విశ్వాసాలతోటి నిష్టానుసారంగా ఆచరించిన వాళ్ళకి సర్వ అభీష్టములను కలిగించేదే ఈ ఉండ్రాళ్ళ తద్ది అండి. ఈ నోముకి ఇంకొక పేరు కూడా ఉంది, మోదక తృతీయ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఉండ్రాళ్ళని నివేదించేటువంటి నోము కావడంతో ఉండ్రాళ్ళ తద్దిగా పిలువబడుతుంది. ఇది 2 రోజులుగా చేసుకునేటువంటి పండగ అండి. ఈ వ్రతం గురించి సాక్షాత్తు పరమేశ్వరుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లుగా పురాణాలలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ నోముని పెళ్లి కానటువంటి స్త్రీలు అలాగే పెళ్ళైనటువంటి స్త్రీలు కూడా నోచుకోవచ్చు. పెళ్లి కానటువంటి స్త్రీలు కనుక నోచుకుంటే మంచి భర్త లభిస్తాడు అని చెప్పి, పెళ్ళైన స్త్రీలు కనుక నోచుకుంటే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి సౌభాగ్యంతో ఉంటారు అని చెప్పి పురాణాలలో చెప్పడం జరిగిందండి. వివాహమైనటువంటి సంవత్సరంలో వచ్చేటువంటి ఉండ్రాళ్ళ తద్ది రోజు నుంచి ఈ నోముని మొదలు పెడతారు. అసలు ఇప్పుడు ఈ నోముని ఎలా చేస్తారో తెలుసుకుందామా మరి. ఉండ్రాళ్ళ తద్ది ముందు రోజున 5 ముత్తైదుల ఇంటికి వెళ్ళి వారికి గోరింటాకు, అలాగే పసుపు, కుంకుమ, నలుగు పెట్టుకోవడం కోసము శనగపిండి, అలాగే వాటితో పాటు కుంకుడుకాయలు, నూనెని ఇచ్చి వారిని ఇంటికి తాంబూలం తీసుకోవడానికి రమ్మని బొట్టు పెట్టి మరీ ఆహ్వానించాలండి. ముత్తైదులు నోము ఆచరించడం కోసము గోరింటాకుని చేతికి కాళ్ళకి ముందు రోజునే పెట్టుకొని ఉంచుకునవలెను. తర్వాత భాద్రపద తృతీయ తిథి నాడు నోముని ఆచరించేటువంటి స్త్రీలు సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం అనేది ఆచరించి ఆ రోజున గోంగూర పచ్చడితోటి భోజనం అనేది చెయ్యాలి. సాయంత్రం వరకు అంటే సూర్యాస్త సమయం వరకు ఉపవాసం అనేది ఉండి బియ్య పిండితోటి ఉండ్రాలని చేసి వండి వాటిని గౌరీదేవికి నివేదించుకోవాలండి. అంటే వాయనంగా ఇవ్వాలి. పూజా మందిరంలో గౌరీదేవిని ప్రతిష్ఠించి షాడోపచార విధిగా పూజ అనేది కావించాలి. ఆ రోజున 5 ఉండ్రాళ్ళని గౌరీదేవికి, మరో 5 ఉండ్రాళ్ళని వాయనంపై దక్షిణ తాంబూలంను ఉంచి 5 ముత్తైదులకి వాయనం ఇవ్వాలండి. ఇలా తమ తమ శక్తిని బట్టి వాయనంతో పాటు చీర, రవికల్ని కూడా సమర్పించుకునవచ్చు. ఇలా ఈ ఉండ్రాళ్ళ తద్ది నోముని 5 సంవత్సరములు ఆచరించిన తర్వాత నోముకి వచ్చిన వారందరికీ పాదాలకి పసుపు పారాన్ని రాసి నమస్కరించి వారి ఆశీస్సులు అనేది పొంది అక్షింతల్ని వేయించుకోవాలి. ఆ రోజున గౌరీదేవికి షాడోపచారాలతోటి పూజించిన వారికి సమస్తమైన శుభాలు కలుగుతాయని చెప్పి పండితులు చెప్తున్నారు. ఆ రోజు తోరాలను కూడా రెడీ చేసుకోవాలండి. దానికోసము 5 దారపోగుల్ని తీసుకొని 5 ముడులనేవి వేసుకొని 7 తోరాలని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఒక తోరం వచ్చేసి అమ్మవారి పక్కన పెట్టి పూజించాలి. ఇంకొక తోరము ఎవరైతే నోము నోచుకుంటున్నారో వారి కోసం అని చెప్పి తీసుకోవాలండి. మిగిలిన 5 ఉన్నటువంటి తోరాలని 5 ముత్తైదులకి పూజ తర్వాత కట్టాలి. బియ్య పిండిలో కొంచెం బెల్లం అనేది కలిపి పచ్చి చలిమిడిని చేసి 5 ఉండ్రాలను చేసి నైవేద్యంగా గౌరీదేవికి నివేదించాలి. తర్వాత పూజ తర్వాత చేతిలోకి అక్షింతలు తీసుకొని మనకి ఉండ్రాళ్ళ తద్ది వెనక ఒక ఆసక్తికరమైనటువంటి ఒక వ్రతకథ ఉందండి, దానిని చెప్పుకోవాలి. ఆ కథ ఏమిటో తెలుసుకుందామా ఇప్పుడు. పూర్వము ఒక రాజు 7 భార్యల్ని కలిగి ఉన్నా కానీ ఒక వేశ్య అయినటువంటి చిత్రాంగిపై ఆయనకి మక్కువ ఎక్కువగా ఉండేది. ఒకరోజు భాద్రపద బహుళ తది నాడు ఊరిలో స్త్రీలందరూ అలాగే ఆ రాజుగారి భార్యలందరూ కూడా ఉండ్రాళ్ళ తద్ది అనేటువంటి నోమును నోచుకుంటున్నారు అని చెలికత్తెల ద్వారా విన్నటువంటి చిత్రాంగి రాజుగారితోటి, నువ్వు వివాహం చేసుకునేటువంటి నీ భార్యలతో సహా ఊరిలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఉండ్రాళ్ళ తద్ది నోముని నోచుకుంటున్నారు. నేను ఒక వేశ్య అయినటువంటి కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యల మీద ఉన్నటువంటి ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాళ్ళ తద్ది నోమును జరుపుకోవటానికి అవసరమైనటువంటి సరుకుల్ని సమకూర్చమని రాజు తన వద్దకు వచ్చినటువంటి సమయంలో అడిగింది. అప్పుడు ఆ రాజు అట్లనే నీకేమి కావాలో సరుకులు చెప్పు, పంపిస్తాను అని చెప్పడంతో ఆ భోగముది చమత్కారముగా తనకి ఆకు, గీకు, కోక, గీక, కూర, గీర కావాలని చెప్పడంతో ఆ రాజుగారు తనకి ఉండ్రాళ్ళ తద్దికి అవసరమైనటువంటి సరుకులన్నింటినీ ఇంటికి పంపిస్తారు. తర్వాత ఆ చిత్రాంగి భాద్రపద తృతీయ నాడు సూర్యోదయానికి ముందుగానే నిద్ర మేలుకొని అభ్యంగన స్నానం ఆచరించి
సూర్యాస్త సమయం వరకు ఏమీ భుజించకుండా ఉపవాసం అనేది ఉండి చీకటి పడిన తర్వాత గౌరీదేవికి బియ్యపిండితో చేసినటువంటి ఉండ్రాలను చేసి వాటిని వండి 5 ఉండ్రాలను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మరొక 5 ఉండ్రాలని ఒక పుణ్యస్త్రీకి వాయనమిచ్చి ఆ నోముని ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందినదే అలా 5 ఏళ్ళు నిర్విఘ్నంగా నోము నోచుకొని ఉద్యాపన చేసిన ఫలితంగా అపవిత్రైనటువంటి ఆమె ఆ నోము ఫలంగా సద్గతిని పొందింది. ఈ కథలోని నీతి ఏమిటి అంటే సుమ, అంత వేశ్య అయినటువంటి చిత్రాంగి నోము వలన ఇంతటి సద్గతి లభించింది కదా, ఇంకా మంచి నడవడికతో ఉన్నటువంటి వారు నోచుకుంటే ఇంకా ఎంత ఉన్నతమైన ఫలితం ఉంటుందో ఊహించుకోమని చెప్పడమే కథలోనిటువంటి నీతి. కథలోపం వచ్చినను వ్రతలోపం రారాదు. ఇలా కథ చదువుకోవడం కానీ వినడం కానీ అయిపోయిన తర్వాత చేతిలో ఉన్నటువంటి అక్షింతలనేవి తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి కొన్ని అక్షింతలు అనేవి మన తలపైన వేసుకొని కొబ్బరికాయ అనేది కొట్టుకొని అమ్మవారి దగ్గర ఉంచినటువంటి తోరంలోంచి ఒక తోరం తీసుకొని మన చేతికి కట్టుకొని మనం పిలిచినటువంటి 5 ముత్తైదులకి వీలైతే కనుక భోజనం అనేది వడ్డించిన తర్వాత వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వాయనం అనేది ఇవ్వవలెను. వాయనం ఇచ్చేటప్పుడు ఈ విధంగా చెప్పుకొనవలెను. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం, ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనం, ముమ్మాటికి పుచ్చుకుంటినమ్మ వాయనం. వాయనం తీసుకున్నది ఎవరు? నేనే పార్వతిని అని చెప్పి ఇలా 5గురికి ఇవ్వవలెను. తర్వాత అందరికీ తోరంలనేవి చేతికి చుట్టవలనండి, ముడి వేయకూడదు. ఆ తదనంతరము బియ్యపిండి ముద్దతోటి ఒక కుందిలాగా చేసుకొని దానిలో ఆవు నేతితోటి తడిపినటువంటి ఒక కుంభ ఒత్తి పెట్టి దానిని వెలిగించుకొని అది ఆరిన తర్వాత జ్యోతితో సహా చలిమిడిని తినవలనండి. ఇలా నోము చెల్లించుకున్న తర్వాతే పిలిచినటువంటి ముత్తైదులందరికీ భోజనం అనేది వడ్డించిన తర్వాత అప్పుడు తదుపరి మీరు కూడా భోజనం అనేది చేయవలెను. ఈ నోము అనేది పుట్టింట్లో కానీ అత్తవారింట్లో కానీ ఎక్కడైనా చేసుకోవచ్చండి. ఇక్కడే చేసుకోవాలని ఏమీ లేదు, నియమం అలాంటి నియమం ఏమీ లేదు. కాకపోతే ఒక ముఖ్య గమనిక అండి ఇక్కడ ఏమిటి అంటే ఈ ఉండ్రాళ్ళ తద్ది నోము అనేది ఎవరి ఇంటికి వారికి ఉన్నటువంటి ఆచారము ఆనవాయితీ ప్రకారము కొందరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం అనేది ఉండి సాయంత్రం వేళ పూజ చేసుకొని తర్వాత భోజనం అనేది చేస్తారు. కొందరు ఉపవాసం ఏమీ ఉండకుండా ఉదయమే పూజ అనేది చేసుకొని వాళ్ళు భోజనం అనేది చేసేస్తారండి. కొందరు 5 సంవత్సరములు అలాగే 11 సంవత్సరాలు అలా చేసుకుంటూ ఉంటారండి. ఎవరి ఇంటికి ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం అలా చేస్తూ ఉంటారు.